మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా నీకు సెల్యూట్, పోలీస్ అంటేనే బాధ్యత, రెస్పెక్ట్. 24 గంటలు జనాల కోసం పనిచేసే అధికారి. పండగ ఎంజాయ్ అనే అంశాలను పక్కన పెట్టి నిత్యం ప్రజల కోసం సేవ చేస్తారు. అయితే ఇందులో కొంతమంది పోలీసులు నిజాయితీగా పనిచేస్తూ ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ధైర్య సాహసాలు కూడా చేస్తారు. మహిళా కానిస్టేబుల్ జయశాంతి చంటి బిడ్డను ఎత్తుకొని మరి ట్రాఫిక్ క్లియర్ చేసింది. కానిస్టేబుల్ జయశాంతి పనితీరును మెచ్చుకుంటూ వైకే టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఈ కథనానికి ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఏకంగా మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆమెను మెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకన ఎత్తుకొని ట్రాఫిక్ను చక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గురించి వైకే టీవీ ప్రసారం చేసిన కథనం ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఆమె చొరవ గురించి తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కారం అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు సూచించినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఒక చేతిలో పేగుబంధం, మరో చేతిలో సమాజ బాధ్యత అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ జయశాంతిని ప్రశంసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆమె సమయస్ఫూర్తి, విధి నిర్వహణలో నిబద్ధత ఆదర్శనీయమని కితాబిచ్చారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి నానాజీ అందిస్తారు. నానాజీ చెప్పండి, ఇక జయశాంతిని ఇటు నారా లోకేష్, అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా అభినందిస్తూ ట్విట్టర్లో అయితే ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఇప్పుడే జయశాంతి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆవిడ ఈ టోటల్గా వీళ్ళందరూ కూడా ఫోన్ చేయడానికి కారణం వైకేపీ తీసుకున్న ఇనిషియేటివ్ కూడా చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ప్రతిసారి కూడా ఈ ట్రాఫిక్ లో ఎప్పుడైనా సరే అలా చేస్తూ ఉంటుంటాము. కానీ నేను నా పిల్లల్ని ఎత్తుకుని నేను ఇలా ట్రాఫిక్ లో చేయడం, తర్వాత వీడియో వైరల్ అవడం, దాన్ని వైకేపీ వారు దాదాపు 2 గంటల పాటు లైవ్ చేసిన తర్వాత వివిధ అధికారులకి అంతా కూడా దీన్ని తెలియజేయడం ద్వారా మాకు ఈ ప్రశంసలు వచ్చాయని చెప్పేసి ఇప్పుడే చాలా వరకు ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇటు లోకేష్ గారు అలాగే సజ్జనార్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో దాన్ని ఇంకా మరింత అంటే పెద్ద స్థాయికి వెళ్ళింది ఈ విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్న రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారు ఒక శారీ కూడా ఇంటికి పంపించారు అని చెప్పేసి చెప్పారు. అయితే బట్టలు కూడా ఇంటికి పంపించి ఆ ఫోన్లో కూడా మాట్లాడి, అమ్మా నీకు ఎలాంటి అవసరం కావాలన్నా నేను చెప్తాము, అదే మేము ఒక వైకే టీవీ ద్వారా అతను ఎవరో మీ హస్బెండ్ పల్నాడులో చేస్తారని చెప్పేసి మేము విన్నాము. అయితే దానికి సంబంధించి మీరు ఏదన్నా ఒక రిక్వెస్ట్ ఫామ్ మాకైనా పెడితే కనుక నేను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మీ భర్తనే ఎక్కడైతే స్థానికంగా ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేయించి బాధ్యత నాదని చెప్పేసి ఇప్పటికే ఆయన హామీ ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అలాగనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రగారితో కూడా మాట్లాడి అలాగే మీకు ఎలాంటి అవసరం కావాలన్నా సరే చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అలాగనే ట్రాఫిక్ సిబ్బంది సన్మానం కూడా చేశారు.
దీనికి సంబంధించిన ఈ నెల 26ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా తనకి కావాల్సిన ప్రశంసా పత్రాలు కూడా అందజేసే అవకాశం ఉన్నది. అయితే ఆవిడ ఎవరైతే నానాజీ జయశాంతి ఉన్నారో ఇప్పటికే నారా లోకేష్ కూడా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కూడా తనకు ఒక పురస్కారం అందించాలని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది కదా. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసు వారు కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఒక రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు మంత్రి, మన రాష్ట్ర మంత్రి అదే నారా లోకేష్ గారు కూడా ఆదేశాలు తీసుకోవడంతో ఇంకా మరింత ప్రాధాన్యత లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విషయాన్ని, ఒక మంచిని ప్రజల వైపు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసిన వైకే టీవీకి చాలా వరకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఒక నిమిషం కూడా లేని ఒక వీడియోను పట్టుకుని దాదాపు 2 గంటల పాటు అంటే వివిధ అధికారులతోటి, అలాగే రాజకీయ నాయకులతోటి, అలాగే ఎనలిస్టులతోటి ఒక డిబేట్ పెట్టి అలాగనే ఆమెకు సన్మానం చేసి ఆవిడ చేసిన ఒక మంచిని ప్రజల్లోకి అంతా తీసుకెళ్లాలా, ప్రపంచానికి చూపించాలని చేసిన ఒక బ్రేకింగ్ న్యూస్ గా తీసుకుని దాన్ని దాదాపు అంతసేపు చేసిన డిబేటే ఈ రోజు మనం ప్రపంచానికి వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాట్సాప్ లోను, అలాగే ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను ఇవన్నీ షేర్లు అవుతుంటాయి ఇలాగే చెప్పి. కానీ ఒక ప్రధాన మీడియాలో వచ్చి దాదాపు అంతసేపు డిబేట్ చేయడం అంటే చాలా సాధారణ విషయం కాదని చెప్పేసి ఇక స్థానికంగా అనలిస్టు, అలాగనే ఎవరైతే జయశాంతి ఉన్నారో జయశాంతి బంధువులు కానీ, జయశాంతి కానీ, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులతో సహా అందరూ కూడా మాట్లాడుకున్న విషయం మనకి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన లోకేష్ ఏదైతే ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలకు బట్టి ఎవరో సజ్జనాలు కానీ, లోకేష్ కానీ ప్రశంసలు ఇవ్వడంతో ఆవిడ మాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే నాకు ఈ ప్రోత్సాహాన్ని నేను చేసే నాకు వృత్తిలో మరింత ముందుకి మరిన్ని ఇలా సహకారాలు చేయడానికి చాలా అవకాశం ఉన్నది. అలాగనే ఏదైతే ఉద్యోగంలో చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.